మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట సొసైటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న అమరుల యాదిలో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ కుల వృత్తిలో లేని రిస్క్ గౌడ కుల వృత్తిలో ఉందని 100 అడుగుల తాటి చెట్టు ఎక్కి తాటి కల్లు గీస్తారు అని సొసైటీ సభ్యులు తెలిపారు. గీత కార్మికులకు ప్రభుత్వం చొరవ చూపి గౌడ కులస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలన్నారు. తాటి చెట్టు మీద నుండి పడి మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని, తీవ్ర గాయాల పాలైతే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నుండే కళ్ళు మండవల దగ్గర ఒక చిన్న సందర్భం. కళ్ళు మండవల దగ్గర కూర్చొని కళ్ళు తాగే క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి నిజాం నవాబులు, పెత్తందారులు, రజాకారుల చేతులలో బడుగు బలైన వర్గాలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నటువంటి రోజులలో ఒక చిన్న సంఘటన. ఆ కళ్ళు మండవలో కూర్చొని కళ్ళు తాగే క్రమంలో ఒక రజాకారు సైనికుడు వచ్చి తన తోటి మిత్రుణ్ణి కాలితో తన్నుకుంటూ మా ముందు మీరు కూర్చొని కళ్ళు తాగుతారా అని తన మిత్రుణ్ణి కాలితో తన్నినందుకు ఆ రోజు ఆగలే. రజాకారులు కదా అని భయపడలేదు, పెత్తందారులు కదా అని వెనకడుగు వేయలేదు, వెన్ను చూపలేదు. తన వెనకాల ఉన్నటువంటి గీత కత్తి తీసి గొంతు కోసినటువంటి ధైర్యశాలి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆ రోజు నుంచే తల్లి హెచ్చరించింది, ఇది రజాకారుల వ్యవస్థ నడుస్తూ ఉన్నది, పెత్తందారుల వ్యవస్థ నడుస్తూ ఉన్నది, మనం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళం బిడ్డ, ఈ యుద్ధాలు మనకు చేత కాదు, మనం ఏమున్నా కూడా కళ్ళు గీసుకోవాలి, కళ్ళు అమ్ముకోవాలి, బతకాలి అంటే ఆ రోజునే తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.